హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మీడియా. ఇప్పుడే అందిన వార్త. వంగవీటి రాధాకు గుండెపోటు, పరిస్థితి విషమం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధ అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున స్వల్పంగా గుండెలోని నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్ గ్యాస్ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తేల్చారు. అవసరమైన వైద్యం అందించి వెంటనే డిశ్చార్జ్ చేశారు. వంగవీటి రాధ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వల్పంగా నొప్పి స్వల్పంగా రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్తున్నారు. మరోవైపు కూటమి నేతలు రాధ ఆరోగ్యంపై ఆరా తీశారు. కొందరు ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. వంగవీటి రాధ గత ఎన్నికల్లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని ప్రచారం చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. చంద్రబాబు కూడా వంగవీటి రాధకు ఖచ్చితంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తారని ప్రకటించారు. ఆయనకి ఎమ్మెల్సీ కానీ ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. అయితే 2 రోజుల క్రితమే నామినేటెడ్ పదవులు కొన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాధాకు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.